నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఎంత పవర్ఫుల్ లో అది చేయించుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అసలు అవును, చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్. అనఘాష్టమి వ్రతం ఎలా అయితే పవర్ఫుల్ లో అవును. లక్ష్మీ కుబేరం కూడా అంతే పవర్ఫుల్. అవును. ఏదో అనుకుంటా లక్ష్మీ కుబేరం చేసేస్తే అంత మాత్రాన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయంటే అవుతాయి బాబు. చేసుకొని చూడండి. అలాగే మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ లో కూడా లక్ష్మీ కుబేరం ఉంటుంది. ఎందుకంటే అందరూ క్లయింట్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఆర్థికంగా కూడా బాగుండాలన్న ఒకే ఉద్దేశం. అంటే వాళ్ళు వేరే ఏదైనా సమస్యల గురించి తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఆర్థిక విషయంలో ఎప్పుడు సమస్యలు రాకూడదని ఆ రెమెడీ కూడా ఇస్తాము. అందులో వచ్చే ఏంటంటే లక్ష్మీ కుబేరుడు, అంటే లక్ష్మీదేవికి కుబేరుడికి సంబంధించింది వస్తుంది. సెపరేట్ గా కుబేరుడికి పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా మనం ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను తప్పకుండా. ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు కుబేరుడు అనుగ్రహం కోసం అంతేనండి లక్ష్మీ కుబేరు వ్రతం ఎలాగో చేస్తాం. కుబేరుడు అంటే అయ్యి బాబోయ్ వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినటువంటి ఘనుడు. సో మరి ఆయన అనుగ్రహం పొందితే డెఫినెట్, మరి ఆయన యక్షుడు కదండి, ఆయన అనుగ్రహం పొందితే మనకి ఆర్థికంగా బాగుంటుందా? అవును. యాక్చువల్ గా ఏంటంటే ఈయన రావణాసురుడు కజిన్ కదా, ఆయన కూడా బ్రదరే కదా, అందుకని. ఎందుకంటే యక్షుడు యక్షుడు. అవును. యాక్చువల్ గా ఈయన వచ్చి ఏంటంటే లక్ష్మీదేవి దగ్గర ఎంత అంటే అంత ఆయన దగ్గర అమ్మవారి దగ్గర నమ్మకం పొందారు. సో ఆయన అమ్మవారి లెక్కలంతా ఈయనదా రాస్తారు. సో ఎవరికి ఎంత ఇవ్వాలి అంత దీని కంట్రోల్లో ఉంటది కుబేరుడి దగ్గర. బాబు ఆయనకు ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్. తర్వాత ఆయనకు వచ్చిందంటే యాక్చువల్ గా పూజ చేసేది కూడా బుధవారం మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే బుధుడికి సంబంధించినది కూడా గ్రీనే ఉంటుంది. ఇంకా ఈయనకు వచ్చి ఏంటంటే కుంకుమ కూడా గ్రీన్ కలర్ కుంకుమ దొరుకుతాయి చూడండి, అది. తర్వాత వచ్చి కుబేరుడికి స్పెషల్ గా పూజ వచ్చి ఎట్లా ఉంటుందంటే ఆయన విగ్రహం కానీ లేదు, ఆయనది యంత్రం దొరికితే యంత్రం ఏదైనా కూడా పెట్టి పూజ చేయవచ్చు. మనం రెగ్యులర్ గా ఎట్లా గణపతి పూజ చేసుకుని దాని తర్వాత ఈయనకు పూజ అనేది ఉంటుంది. సో ఆయనకు సంబంధించిన గాయత్రి మంత్రం ఉంటుంది, అది చదువుకుని ఆయనకు గ్రీన్ కలర్ అసలు ఆ కుంకుమతో కొంచెం అర్చన చేసేసి దాని తర్వాత ఏంటంటే విడిగా పువ్వులతో అర్చన చేసి నెక్స్ట్ ఆయనకు పట్టినది ప్రసాదం ఏదైనా స్వీట్ అట్లాంటిది పెట్టి తర్వాత ఆయనకు కుబేరుడికి సంబంధించిన బిందెలు ఉంటుంది అనమాట. ఆ బిందెలు ఉంటుంది. సో దాంట్లో ఆయన వచ్చి ఏంటంటే కొన్ని దాంట్లో కాయిన్స్, కొన్ని దాంట్లో అసలు ధాన్యాలు ఇదంతా వేసి మంత్రం చదువుకుని చేయడం ఉంటుంది. కానీ మనం కూడా ఆ రోజు గ్రీన్ కలర్ వస్త్రమే ధరించాలి. ఏది కుబేరుడికి స్పెషల్ గా పూజ చేసే రోజు. తర్వాత కుబేరుడికి సంబంధించిన ఆ బుధవారం రోజు జనరల్ గా మనం ఏంటంటే ఆ కుంకుమ కూడా గ్రీన్ కలర్ కుంకుమ చెప్పాను. సో ఆయనకు సంబంధించిన మంత్రం అంటే అది ఎట్లా చదవాలి ఏంది అనేది చెప్తాను. ఆయనకు కూడా గాయత్రి మంత్రం ఉంటుంది. ఆ గాయత్రి మంత్రంతోనే అర్చన చేయాలి. సో అది మనం వచ్చి కుంకుమ కొంచెం అర్చన చేస్తాము, విడిగా పువ్వులతోనే అర్చన చేయవచ్చు. ఓకేనా. ఆయన దగ్గర అసలు మన పూజ చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే కళలో ముంగుస ఉంటుంది చూడండి, వాహనం అది కనిపిస్తది, కళలో కనిపిస్తది. భయపడకూడదు. అది కనిపిస్తుందంటే తప్పకుండా మనకు వచ్చి ఆ కుబేర సంపత్తి ఉంది అన్నట్టుగా అర్థం. అది అలా. ఇంకొకటి తెల్ల గుర్రం ఆయన దగ్గర ఉంటది. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండుని ఏందంటే మనకు ఈ పూజలు చేస్తున్న వాళ్ళకి కళలో తప్పకుండా వస్తది. సో వాళ్ళకి వచ్చి ఏందంటే ఆ ఐశ్వర్యం ఉంది, అంటే కుబేరుడి సంపత్తు ఉంది, కుబేరుడి దగ్గర ఉన్న అంత నిధులు మనకు కూడా వస్తదనే ఒక మీనింగ్ అది. సో ఆయన మంత్రం ఎలా చదవాలి అనేది చెప్తాను. ఆయనకు సంబంధించిన గాయత్రి మంత్రం ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్ను కుబేర ప్రచోదయాత్. యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. అద్భుతం. అసలు గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి అందము మనం మాటల్లో చెప్పలేము. అవును కదా, నిజమైతే. ఓకే. సో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుతూ స్వామివారికి అర్చన చేయాలి? మనం వచ్చి ఇది వచ్చి ఒక 1 hour కూడా చదవచ్చు. 1 hour కూడా చదవచ్చాము. ఆ రోజు కొన్ని 16 అంటే కాయిన్స్ 1 రూపీ కాయిన్ తీసుకోవచ్చాము. సో మన కుంకుమతో అర్చన చేసాము, విడిగా పువ్వులతో అర్చన చేసాము. ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒక వెండి ప్లేట్ మీద లేదా ఇత్తడి ప్లేట్ మీదనో ఆ గ్రీన్ కలర్ క్లాత్ వేసి
ఒక 16 నాణయాలు అంటే 1 రూపీ కాయిన్ తీసుకొని అది కూడా ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసి 2 సైడ్ ని బొట్టు పెట్టి పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని ఈ గాయత్రి మంత్రం చదువుకొని ఆ ప్లేట్ లో అర్చన చేయాలి అన్నమాట. అంటే ప్లేట్ లో వేయాలి. సో ఆ స్వామివారు ముందుగా ఒక కాయిన్ తీసుకుంటాం, గాయత్రి పెట్టాలి. ఇలా పెట్టి అసలు మనం వచ్చిందంటే ఇది బుధవారం మొదలు పెట్టవచ్చము, లేదు అంటే శుక్రవారం మొదలు పెట్టవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇన్ని వారాలు చేయాలనే లేదు 9 రోజులు. 9 రోజులు అంటే బుధవారం నుంచి మొదలు పెట్టి డైలీ చేయాలి. అట్లా డైలీ చేయాలి. లేదు శుక్రవారం మొదలు పెట్టి 9 రోజులు. కానీ ఈ కాయిన్స్ తో మనం అర్చన చేసి దాన్ని ఏందంటే అలానే దేవుడి దగ్గర నెక్స్ట్ డే పూజ చేసేటప్పుడు ఇదే కాయిన్స్ తీసి మళ్ళీ ఒక ప్లేట్ లో పెట్టుకొని సేమ్ అదే కాయిన్ తోనే అర్చన చేయాలి. కానీ డైలీ వాష్ చేయకూడదు. ఫస్ట్ డే చేసి మంత్రం చదివి వేస్తున్నాం కాబట్టి అది అలానే ఉంటుంది ఆ 16 కాయిన్స్. నెక్స్ట్ డే కూడా మళ్ళీ తీసి పెట్టుకుని అదే కాయిన్స్ తోనే అర్చన చేయాలి. చేసి ఏం చేస్తారంటే అసలు అవి మొత్తం అంటే మనకి 9 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ డే ఆ రోజు మంచి రోజు చూసుకొని హోరా వచ్చి శుక్ర హోరా ఉన్న టైం తీసుకొని ఆ టైమింగ్ లో ముడిపు లాగా కట్టి బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టాలి. ఆ 16 కాయిన్స్ ముడిపు లాగా కట్టి ఎట్లా కుబేరుడి దగ్గర ఒక మూట లాగా బ్యాగ్ లాగా పెట్టుకుంటారు అలానే ముడి వేసి పెట్టాలి. అలా పెట్టి అంటే మనకు బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టేవాలి. ఇది వీళ్ళకి మంచిగా అనిపించినప్పుడు ఎప్పుడు మళ్ళీ చేయాలని అంటే సో మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మేము చేస్తాము, మాకు ఇంతవరకు మాకు ఈ సమస్యలంతా సాల్వ్ చేస్తే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి చేస్తాం మొక్కుంటే అలానే కూడా ఇంకొకసారి అలానే 9 రోజులు చేసి పెట్టుకోవచ్చు. అయితే ఆ కాయిన్స్ మళ్ళీ కూడా వాష్ చేయకూడదు, అది అలాగే ఉంచుకోవాలి. మళ్ళీ దాన్ని తీసి అర్చన చేయాలి. ఎందుకంటే మంత్రం చదువుతూ ఉంటాం కదా, దానికి పవర్ దాని వల్ల ఫస్ట్ టైం గా వాష్ చేయాలి. సో అట్లా చేసుకుంటూ రావడం వల్ల కూడా మంచిగా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ క్లాత్ ని ఒకవేళ సెకండ్ టైం చేయాలంటే ఆ క్లాత్ ని ఏం చేయాలి? అదే క్లాతే వాడుకోవాలి. అదే క్లాతే వాడుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చి మంత్రం చదివి వేసేదానికి ఆ కాయిన్స్ కి ఎంత ఫలితం అంటే అది పెట్టిన వాళ్ళే చెప్తారు తప్పకుండా. ఇప్పుడు చూడండి ఆయనకు ఉన్న సంపద అసలు ఇంద్రుడి దగ్గర కూడా లేదన్నమాట. కుబేరుడికి అంత ఉంటుంది, తర్వాతనే ఇంద్రుడికి అసలు వస్తుంది. ఆయన మొక్కుతూనే వస్తుంది, లేకపోతే అంత తొందరగా రాదు. కుబేరుడి దగ్గర అంత ఐశ్వర్యం ఉంటుంది. మనకి ఇండియాలో కూడా చూడండి ఇప్పుడు అంబానీ ఎంత పెద్ద కుబేరుడు, పెద్ద కుబేరుడు. అయితే పూజలు బాగా చేస్తారు, మనకు తెలియకర్లేదు, వాళ్ళు మనకి తెలిసేలాగేమి చేయరు, వాళ్ళు చేస్తారు. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, అంబానీ ఏ పూజలు చేస్తారంటే నీకు తెలుసా ఏ పూజలు చేస్తున్నారు, పూజలు చేస్తారు. వాళ్ళ వైఫ్ అసలు దుర్గామ్మవారి డివోటీ, చాలా బాగా పూజ చేస్తారు. అసలు ఆవిడ మీరు అన్నట్టు 100% కరెక్ట్ అండి. ఇక్కడ మన హైదరాబాద్ గనక నీతా అంబానీ గారు వస్తే బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా వెళ్ళరు, అంత ప్రాణం ఆవిడకి. వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాలు కానీ గోప్యంగా చేసేవి ఖచ్చితంగా కాపాడి తీరుతాయి కదా. వాళ్ళు పూజ చేశారా, వాళ్ళకి అంత డబ్బు ఎలా వచ్చిందంటే నీకేం తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉంటావా నువ్వు, అంతే కదా. ఎవరు చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకోవాల్సిందే. వాళ్ళకి అసలు చెప్పాలంటే ఆమెకు అమ్మవారు అసలు డివోటీ, ఆమె చాలా బాగా చేస్తారు. అంబానీ జాతకంలో కూడా ఏంటంటే ముఖేష్ అంబానీ జాతకంలో కూడా 10లో మాంది ఉంది. సో దానివల్ల ఏమైందంటే తనకు ఏ బిజినెస్ కూడా చూడండి చాలా బాగా కలిసి వచ్చినాయి, అసలు అన్ని ఏది చేసినా సెట్ అయింది. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు దేవుడికి సంబంధించిన దాని తగినట్టుగా అమ్మవారి పూజలు ఫాలో అయినారు వాళ్ళు. సో 9 days చేసుకునేటటువంటి ఈ కుబేర పూజలో ఖచ్చితంగా మధ్యలో మాత్రం అడ్డు రాకూడదు కదా మేడం. పీరియడ్స్ అయిపోయాక స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మాకు పీరియడ్ వచ్చింది అడ్డు వస్తే ఏం చేయాలి ఇవన్నీ వద్దు. పీరియడ్స్ స్నానం అయిపోయిన తర్వాత ఎక్కువ డౌట్లు ఉంటానే ఉంటది, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అడుగుతారు కదా, అందుకనే అడ్రస్ చేయడానికి ట్రై చేస్తుంటాము. రైట్, అద్భుతంగా కుబేరుడికి సంబంధించి అయితే ఖచ్చితంగా 1 hour ఈ గాయత్రి మంత్రాన్ని చేయాలా, 108 సార్లు చేసినా పర్వాలేదా? మనకు వచ్చి ఏంటంటే ఒక 20 minutes అంటే 108 సార్లు అవుతుంది లెక్కకు. ఒకవేళ వీళ్ళు కౌంట్ చేయడం అట్లా ఇబ్బంది అదేంటంటే జస్ట్ ఒకవేళ 1 hour చేయడానికి వీలు కాకపోతే ఒక ½ hour అయినా చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే 1 hour చేసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఐశ్వర్యం మంచి ఇష్టపడితే మంచిదే, కానీ అయ్యో టైం లేదు అని అసలే చేయకుండా ఉంటాకి కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు తట్టుకోలేని వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఆయన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.